ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకున్న ఘటనలో వైసీపీ కుట్ర ఉందన్నారు మంత్రి నిమ్మల. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇటు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాని. ఒకే యజమాని మూడు కావడం, ఒకే యజమాని మూడు ఉండడం, ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అని కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం, మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడో బోట్లు కొట్టుకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు. ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఆయనకి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానైనటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం.